హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల లడ్డూని రోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రతి పండగకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ దీపావళి తర్వాత వచ్చే నాగల చవితికి కూడా ఈ చిమ్మిడుండల్ని ప్రత్యేకంగా నాగేంద్రునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఈ చిమ్మిడుండల్ని తయారు చేసుకుంటూ దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను కూడా మాట్లాడుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కాస్త మందంగా ఉండే గిన్నెని గాని, కడాయిని గాని పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ కొలతన నువ్వుల్ని చూపిస్తున్నాను. మీరు కప్పు కొలతను తీసుకున్నా కూడా ఇదే లెక్కగా వేసుకోండి. 2 గ్లాసుల వరకు నువ్వుల్ని వేసి లో ఫ్లేమ్‌లోని దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లోని నువ్వుల్ని వేయించుకోవడం వలన నువ్వుల లడ్డు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. పుట్ట దగ్గర ప్రసాదంగా పెట్టే చిమ్మిడికైతే మాత్రం ఇలా నువ్వుల్ని వేయించకుండానే పచ్చి నువ్వులతోని చిమ్మిడిని చేసి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఇది ఇంట్లోని తినడానికి చేసుకునే లడ్డూలన్నమాట. ఈ నువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వీటిలోనే అధికంగా ఉంటాయి. జింక్, ఐరన్ లాంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ఉండే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 లాంటి ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన గుండెకి, జుట్టుకి, చర్మానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. పిల్లల్లోని మేధాశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా పెద్దల్లోని రక్తపోటుని నియంత్రిస్తుంది. వీటిలోని ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నువ్వులు కూడా దోరగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనిద్దాము. ఈ నువ్వులు చల్లారేలోగా బెల్లాన్ని కూడా తురుముకుందాం. బెల్లాన్ని ఈ విధంగా చాక్‌తో ఎడ్జెస్ లోని సన్నగా ఇలా తురుముకోవడం వల్ల గ్రైండ్ చేసినప్పుడు జార్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసుకొని దీంట్లోని గ్లాసున్నర వరకు వేయించుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. మిగిలిన హాఫ్ గ్లాస్ నువ్వుల్ని పక్కనుంచుకోవాలి. వీటిని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైతే గ్లాస్ కొలతన నువ్వుల్ని కొలుచుకున్నామో అదే గ్లాస్‌తోని ఒక గ్లాస్ వరకు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని కడాయిలోకి వేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే జార్‌లోని కొద్దిగా వేయించుకున్న పల్లీలని తీసుకోవాలి. పల్లీలు అనేవి మరి ఎక్కువ వేయకండి. 2, 3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇవి 2 నా దగ్గర వేయించుకున్నవి ఉన్నాయని వేసుకున్నాను. ఒకవేళ లేకపోతే కాస్త స్టవ్ పైన వేయించుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పక్కకి తీసి పెట్టుకున్న అర గ్లాస్ నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా ఈ నువ్వుల పొడిలోని కలుపుకోవాలి. దీంట్లోని కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ బాగా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని వీటిని ఉండల్లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఈ నువ్వుల్ని బాగా వేయించుకోవడం వల్ల ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ బెల్లం అనేది కూడా చక్కగా పడుతుంది కదా, అందువల్ల లడ్డూలు చక్కగా కుదురుతాయన్నమాట. తీపి కాస్త ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు మరొక పావు గ్లాసు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే కరెక్ట్‌గా కొలత సరిపోతుందండి. ప్రసాదంగా చేసే చిమ్మిడికైతే వేయించుకోకుండా ఇదే ప్రాసెస్‌లో చేసి దేవుడికి నివేదించేసేయొచ్చు. అంతేనండి. ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన సింపుల్ నువ్వుల లడ్డు రెసిపీ అయితే చూపించేశాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.